ఏం జరుగుతుంది ఇవాళ? బొక్క బోర్ల పడ్డారు మొదటి అసెంబ్లీలోనే. వాస్తవానికి మన నాయకుడు కేసీఆర్ గారు మాకందరూ కూడా పిలిచి, మీరు తొందరపడి ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేయకండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కుదురుకోనివ్వండి, 3 నెలలు కాకపోతే 6 నెలలు ఓపిక పడదాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అప్పుడు నిలబెడదాం, అప్పుడు గల్లాపడదాం, కానీ మీరు మాత్రం తొందరపడొద్దు అని చెప్పారు మాకు. మేమందరం కూడా అదే భావనతో ఉన్నాం అసెంబ్లీలో. వాళ్ళే వచ్చి 100 రోజులు కావాలని అడిగింది. 9వ తారీఖుకే ఇస్తాం, ఎవరైనా లోన్ లేని వాళ్ళు ఉంటే, రుణమాఫీ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఎంబడపై తెచ్చుకోండి బ్యాంకుకు, 2 లక్షల మాఫీ మా సోనియమ్మ పుట్టినరోజు నాడు ఆమె ఇచ్చిపోతుంది అని చెప్పింది. రైతు బంధు వేయడానికి సిద్ధపడితే 3 రోజుల ముందట మనం ఎన్నికల కమిషన్కు అప్పీల్ చేయడమే కాకుండా ఆపమని, రైతులారా ఇప్పుడే ఏం తీసుకోవద్దు, మీరు 10,000కు 9 నాడు చూడండి 15,000 ఎంబడి ఇస్తామని చెప్పి మాట్లాడింది. ఒకటి అన్ని హామీలు ఇట్లా ఇచ్చుకుంటూ పోయింది. సరే, అయినా మనం తెల్లారి మళ్ళీ మాట మార్చి 100 రోజులు కావాలని అడిగింది. 100 రోజులైనా ఆగుదాం, మేము ఆల్రెడీ కేసీఆర్ 200 రోజులు ఆగమని చెప్పిండు, మీరు 100 అడిగారు కదా సరే అని అనుకున్నాం. తెల్లవారి మొదలు పెట్టగానే అర్థమైంది, పుస్తకం ముందర పెట్టుకుంటే బర్రకానికి పోయిన ముందర పుస్తకం పెడితే ఏమవుతుందో వాళ్ళ పని కూడా గంతే అయింది. పరిపాలన చేయడానికి ఏమి అర్థం కావట్లేదు, వాడి చేతగాంతనాన్ని మన మీద పడేద్దాం అనుకున్నాడు. దాని కొరకు మనం ఏదో వంకబెట్టడం కొరకు అసెంబ్లీ పెట్టి ఏదో దీంట్లో ఇది అప్పయింది, దాంట్లో అది అప్పయింది, చెప్పి మనం ఏదో పడేద్దాం అనుకుని తెలియదు ఒక పని చేసేది. ముఖం మీద కొట్టినట్టు సమాధానం చెప్పినా వెళ్ళెలకల పడ్డారు. అప్పు అనేది ఉంటుంది. ఇలా మళ్ళీ నాకు ఇంత ఆస్తున్నా ఇది కట్టాలంటే దీనికి అప్పే తీసుకుంటాడు. అప్పు తీసుకోకుండా ఉన్నాడు, తప్పకుండా బ్యాంక్ నుంచి వెళ్ళి అప్పు తీసుకొచ్చుకొని వాడతారు. అప్పు తీసుకోకుండా వాళ్ళు ఎవరుంటారు? ఆదాయం అంటోడు 13 లక్షల కోట్లు ఉన్నాయి అని అంటే సగంలో అప్పే ఉంటుంది. అమ్మానికి 5-6 లక్షల కోట్లు ఉన్నాయంటే అందులో అప్పే ఉంటుంది. గంతెందుకు? ఇప్పుడు రైతుకే చెప్తుంటే నువ్వే అప్పు తెచ్చుకోపోమని నువ్వే చెప్తుంది 10 రోజుల ముందట. అర్జెంటుగా పోయి అప్పు తెచ్చుకోండి అని చెప్పిన నీకు అప్పు ఉండటం తప్పు, అప్పు చేసిపోయిండు, నవ్వుకుంటారు ప్రజలు. రోజు పొద్దున 90 రూపాయలు అప్పు తీసుకొని కూరగాయలు అమ్ముకుంటూ కావచ్చు, పండ్ల బండి అమ్ముకుంటూ కావచ్చు, ఆఖరికి రోడ్డు మీద